Today I am going to explain about the demand analysis. This topic is related to the BA first year syllabus, and in demand analysis, I want to explain about the what is demand, definition of demand, and types of demand, and assumptions of demand, and limitations of demand. So demand is an important concept of the subject economics. డిమాండ్ విశ్లేషణ గురించి ఈరోజు చెప్తాను. డిమాండ్ యొక్క నిర్వచనం ఏమిటి, డిమాండ్ దేని అంటే డిమాండ్ని మనం ఎందుకు చదువుకోవాలి, డిమాండ్ యొక్క ప్రాముఖ్యత అర్థశాస్త్రంలో ఏముంది, మన నిత్య జీవితంలో డిమాండ్ యొక్క ప్రాముఖ్యత ఏముంది అనేది చెప్తాను. అయితే ఫస్ట్ మనము నిర్వచనము చూసినప్పుడు నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద ఒక వస్తువును ఆర్థిక స్తోమత, ఒక వస్తు పరిమాణాన్ని ఆర్థిక స్తోమతతో పాటు కోరుకునేది దానిని డిమాండ్ అంటారు. డెఫినేషన్ ఆఫ్ డిమాండ్: క్వాంటిటీ ఆఫ్ commodity that will be bought at a particular price and during a given period or point of time. This is the definition of demand. సో డిమాండ్ ఎందుకు చేస్తారు, ఎవరు చేస్తారు? డిమాండ్ అనేది వినియోగదారులు డిమాండ్ చేస్తారు. ఎందుకు అంటే దానికి ప్రయోజనం ఉంటుంది కాబట్టి. ప్రయోజనము దేనిని అంటారు అంటే కోరికలను సంతృప్తిపరిచే లక్షణాన్ని ప్రయోజనం అంటారు. Goods are demanded because they have utility. Utility is nothing but want satisfying quality. Want satisfying, the goods have want satisfying quality. That's why the consumers who the consumers demand the goods and services. If the utility is there, then only the quantity is demanded. Okay, a good is demanded by everyone who thinks that it is useful in satisfying his wants. మనం అర్థశాస్త్రములో ప్రయోజనం ఉన్న వస్తువులకు డిమాండ్ ఉంటుంది అనేది దాని గురించి మనము చదువుతాము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత డిమాండ్ యొక్క రకాలు ఏమిటి? So many types of demand are there. One is direct demand, another one is indirect demand, the third one is joint demand, and the fourth one is composite demand. ఒకటి ప్రత్యక్ష డిమాండ్ ఉంది, పరోక్ష డిమాండ్ ఉంది. జాయింట్ డిమాండ్ అంటే సహకార డిమాండ్, కాంపోజిట్ డిమాండ్. డైరెక్ట్ డిమాండ్ లో మనం ఏమేమి చదువుకుంటాము అంటే ప్రత్యక్ష డిమాండ్లో ధర డిమాండ్ గురించి, ఆదాయ డిమాండ్ గురించి మరియు జాత్యంతర డిమాండ్ గురించి చదువుతాము. ఇన్ డైరెక్ట్ డిమాండ్ we'll see about the explain about the price demand, income demand and cross demand. ప్రైస్ డిమాండ్ అనేది వస్తువు యొక్క ధరకు మరియు వస్తువు యొక్క డిమాండ్కు మధ్య గల సంబంధాన్ని చూపెట్టేది ప్రైస్ డిమాండ్ లేదా ధర డిమాండ్. వస్తువు ధరకు మరియు వస్తువు డిమాండ్కి విలోమ సంబంధం ఉంటుంది. వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. దీనికి విలోమ సంబంధం ఉంటుంది. ఇది ధర డిమాండ్. ఆదాయ డిమాండ్ అనేది ధర డిమాండ్ యొక్క సమీకరణం ఏమిటి? డిఎక్స్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్. సెటిరస్ పారిబస్ అంటే వెన్ ద అదర్ థింగ్స్ బీయింగ్ కాన్స్టాంట్, ఇతర పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది.
ఇది ధర డిమాండ్. ఆదాయ డిమాండ్ యొక్క సమీకరణం ఏమిటి అంటే dx ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ y. ఈ సెటిరస్ పారిబస్ ఇతర పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు వినియోగదారుని ఆదాయం పెరిగితే వస్తువు డిమాండ్ పెరుగుతుంది. వినియోగదారుని ఆదాయం తగ్గితే వస్తువు యొక్క డిమాండ్ కూడా తగ్గుతుంది. అంటే దీనికి వినియోగదారుని ఆదాయానికి వస్తువు యొక్క డిమాండ్కి అనులోమ సంబంధం ఉంటుంది. There is a direct relationship between the income of the consumer and quantity demanded. The third one is cross demand, jatyantara demand. It refers to quantity demanded for a commodity due to change in price of other commodity. ఈ సమీకరణము dx is the function of p2. ఇతర పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు ఒక వస్తువు యొక్క ధర ఇంకొక వస్తువు యొక్క డిమాండ్ పైన ఆధారపడుతుంది. దీనిలో మనం 2 రకాలైన వస్తువుల గురించి మాట్లాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది షుగర్. ఎక్స్ వస్తువు షుగర్ అన్నప్పుడు షుగర్ యొక్క ప్రత్యామ్నాయ వస్తువుల ధరలపైన కూడా షుగర్ డిమాండ్ ఆధారపడుతుంది. షుగర్ యొక్క పూరక వస్తువుల ధరలపైన కూడా వస్తువు యొక్క ఈ పంచదార లేదా షుగర్ యొక్క డిమాండ్ ఆధారపడుతుంది. అయితే ఇక్కడ ఉదాహరణకి షుగర్ అనేది షుగర్కి బెల్లం అనేది ప్రత్యామ్నాయ వస్తువు. ప్రత్యామ్నాయ వస్తువులో బెల్లం ధర పెరిగితే ఏమవుతుంది? పంచదార డిమాండ్ పెరుగుతుంది. బెల్లం ధర తగ్గితే పంచదార డిమాండ్ తగ్గుతుంది. పూరక వస్తువులో పంచదార షుగర్కి పూరక వస్తువు ఏది రిలేటెడ్ గుడ్ ఏమిటి అంటే టీ పౌడర్, టీ పౌడర్ లేదా మిల్క్ మరియు ఈ ఇతర పంచదారకు టీ పౌడర్ యొక్క వస్తువు యొక్క ధరల పైన కూడా షుగర్ ఆధారపడుతుంది. అయితే పూరక వస్తువుల విషయంలో ఉదాహరణకి టీ పౌడర్ ధర పెరిగితే పంచదార షుగర్ డిమాండ్ తగ్గుతుంది. టీ పౌడర్ ధర తగ్గితే షుగర్ డిమాండ్ పెరుగుతుంది. తర్వాత ఇండైరెక్ట్ డిమాండ్, డెరైవ్డ్ డిమాండ్లో ఉత్పన్న డిమాండ్ అంటారు. ఇండైరెక్ట్ డెరైవ్డ్ డిమాండ్ ఆర్ దీన్ని తెలుగులో అయితే ఉత్పన్న డిమాండ్ అంటారు. అంటే ఇప్పుడు మనము చదివాం కదా, ప్రత్యక్షంగా కోరికలను సంతృప్తి పరిచే వస్తువుల యొక్క డిమాండ్ని ఏమంటారు అంటే వినియోగ వస్తువులు దాని యొక్క డిమాండ్ని వినియోగ వస్తువుల డిమాండ్ని ప్రత్యక్ష డిమాండ్ అంటారు. పరోక్ష డిమాండ్ అంటే వినియోగ వస్తువులను తయారు చేసే వస్తువుల డిమాండ్ని పరోక్ష డిమాండ్ అని అంటారు. ఓకే, పరోక్ష వస్తువులు అంటే ఉదాహరణకి ఇప్పుడు షుగర్ ఉంది. షుగర్ యొక్క వస్తువు యొక్క షుగర్ను తయారు చేసే ఉత్పత్తి కారకాల ధరలపైన కూడా షుగర్ డిమాండ్ ఆధారపడుతుంది. అదేవిధంగా జాయింట్ డిమాండ్లో ఒక్క వస్తువు పైన ఆధారపడదు. ఆ వస్తువు ఎక్స్ యొక్క డిమాండ్ అదే ఒక వస్తువుకు మనం కొనాలంటే దానికి అంటే కార్ తీసుకున్నప్పుడు పెట్రోల్ కంపల్సరీ కావాలి, అది జాయింట్ డిమాండ్ అనబడుతుంది. కంపోజిట్ డిమాండ్ refers to the total demand for a commodity which can be used for various purposes. విద్యుత్ శక్తి ఉంది, ఎలక్ట్రిసిటీ ఏమవుతుంది, మనము చాలా అవసరాలకు ఉపయోగిస్తాము. ఇంట్లో ఉపయోగిస్తాము, డొమెస్టిక్ యూస్ కోసము, ఆఫీసెస్లో ఉపయోగపడుతుంది, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కోసం, అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో, నీటి సౌకర్యాల కోసం, పారిశ్రామిక రంగంలో, ఫ్యాక్టరీల్లో కూడా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు లా ఆఫ్ డిమాండ్ సూత్రము. డిమాండ్ సూత్రము
డిమాండ్ సూత్రం గురించి చెప్పడం అంటే నిర్వచనము ఇతర పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. If the other things being constant, the price when price increases, demand will decrease. When price decreases, demand will increase. ఇది డిమాండ్ సూత్రము. దీని సమీకరణము లో చెప్పాలంటే dx is the function of px ceteris paribus. అంటే ఇతర పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు వస్తువు ధర వస్తువు డిమాండ్ పైన ఆధారపడుతుంది. అది కూడా ఈ రెండింటికి విలోమ సంబంధం ఉంటుంది. దెర్ ఈస్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ పర్టికులర్ గుడ్ ప్రైస్ అండ్ పర్టికులర్ గుడ్ క్వాంటిటీ డిమాండెడ్. ఓకే, ఇక్కడ ప్రమేయాలు ఉన్నాయి. డిమాండ్ సూత్రం యొక్క ప్రమేయాలు మనము తీసుకున్నప్పుడు ఒకటి వస్తువు ఇతర వస్తువుల ధరలు అంటే ఎక్స్ పంచదార అని మనం తీసుకున్నప్పుడు ఎక్స్ వస్తువు యొక్క ప్రత్యామ్నాయ వస్తువులు మరియు పూరక వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నప్పుడు డిమాండ్ సూత్రం వర్తిస్తుంది. ద ప్రైస్ ఆఫ్ ద రిలేటెడ్ గూడ్స్ రిమైన్ ద సేమ్. ఫస్ట్ అజంప్షన్ ఆఫ్ ద లా ఆఫ్ డిమాండ్. రెండవది వినియోగదారు అంటే ఎక్స్ వస్తువును కొనుగోలు చేసే వినియోగదారుని ఆదాయం కూడా స్థిరంగా ఉన్నప్పుడు డిమాండ్ సూత్రం వర్తిస్తుంది. ద ఇన్కమ్ ఆఫ్ ద కన్స్యూమర్ రిమైన్ అన్చేంజ్డ్. థర్డ్ అజంప్షన్ వస్తువు మామూలు వస్తువు ఉండడము. మామూలు వస్తువు ఉంటేనే డిమాండ్ సూత్రం వర్తిస్తుంది. కమోడిటీ షుడ్ బి అ నార్మల్ కమోడిటీ. ఫోర్త్ వన్ అన్ని వస్తువులు ఒకే విధంగా ఉండాలి. అంటే ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నది. ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ సూత్రంలో ఒక క్వాలిటీ అది ఉంది అంటే రెండవది అంటే మనము చిన్న చిన్న వస్తువుల విషయంలో కాకుండా పెద్ద వస్తువుల విషయంలో మనం అది చేసినప్పుడు కూడా కుదరదు. ఆల్ ద యూనిట్స్ ఆఫ్ ద గూడ్స్ ఆర్ హోమోజీనియస్. And the last assumption is tastes and preferences of the consumer remain the same. అభిరుచి వినియోగదారుని అభిరుచి అనేది లో మార్పు ఉండకూడదు. అయితే ఇప్పుడు మనము డిమాండ్ గురించి చదివేటప్పుడు మనము వైయక్తిక డిమాండ్, మార్కెట్ డిమాండ్ గురించి చదువుతాము. వైయక్తిక డిమాండ్ అంటే ఒక వినియోగదారుడు వివిధ ధరల వద్ద ఎంత పరిమాణాన్ని డిమాండ్ చేస్తున్నాడు, ఎటువంటి మార్పు వస్తుంది. ఇక్కడ మనం తీసుకున్నప్పుడు పట్టికలో ద డిమాండ్ ఈజ్ 2 types హియర్. వన్ ఈజ్ ఇండివిజువల్ డిమాండ్, అనదర్ వన్ ఈజ్ మార్కెట్ డిమాండ్. While explaining the individual demand and market demand, we have to take the help of a schedule and the diagram. So first I want to explain about the individual demand. వైయక్తిక డిమాండ్ అనేది ఏ విధంగా ఉంటుంది, పట్టిక మరియు రేఖాపటము ద్వారా మనం ఏ విధంగా అది చేయొచ్చు అంటే ఒక వ్యక్తి వివిధ ధరల వద్ద ఎంత డిమాండ్ చేస్తున్నాడు. మనము పట్టికలో 2 కాలమ్స్ 2 కాలమ్స్ తీసుకున్నప్పుడు మొదటి కాలంలో వస్తువు యొక్క ధర తీసుకుంటాము, రెండవ కాలంలో వినియోగదారుని యొక్క డిమాండ్ అంటే ఎక్స్ యొక్క డిమాండ్. ఇక్కడ ఉదాహరణకి ఒక వస్తువు యొక్క ధర 2 రూపాయలు ఉన్నప్పుడు ఏ అనే వినియోగదారుడు ఎంత డిమాండ్ చేస్తున్నాడు అంటే 15 యూనిట్స్ డిమాండ్ చేస్తున్నాడు. ఆ తర్వాత వస్తువు ధర 2 రూపాయల నుంచి 3 రూపాయలకు తగ్గినప్పుడు డిమాండ్ 2 నుంచి 3 రూపాయలకు పెరిగినప్పుడు వస్తువు ధర డిమాండ్ 15 యూనిట్ల నుంచి 12కు తగ్గింది. ఇంకా వస్తువు ధర 3 రూపాయల నుంచి 4 రూపాయలకు పెరిగితే వస్తువు డిమాండ్ 12 యూనిట్స్ నుంచి 10 యూనిట్స్కి తగ్గింది. అంటే ధర 2 రూపాయలు ఉన్నప్పుడు డిమాండ్ 15 యూనిట్స్, 3 రూపాయలకు పెరిగితే డిమాండ్ 12కి తగ్గింది, 4 రూపాయలకు ధర పెరిగితే డిమాండ్ 10 యూనిట్స్కి తగ్గింది. అంటే దీని అర్థం ఏమిటి, ధర పెరుగుతూ ఉంటే
డిమాండ్ తగ్గుతుంది. కింద నుంచి తీసుకుంటే మనము వస్తువు ధర తగ్గుతూ ఉంటే డిమాండ్ పెరుగుతుంది అని అర్థము. దీనిని మనము రేఖాపటము ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడము అంటే, మనము ఓ ఎక్స్ పైన వస్తువు యొక్క డిమాండ్, క్వాంటిటీ డిమాండ్ అనేది ఓ ఎక్స్ అక్షము పైన తీసుకొని, ఓ వై పైన వస్తువు యొక్క ధర, ఎక్స్ యొక్క ధర తీసుకున్నప్పుడు రూ. 2 ఉన్నప్పుడు వస్తువు యొక్క డిమాండ్ 15 యూనిట్స్ దగ్గర మనము పాయింట్ వేసి, రూ. 3 పెరిగినప్పుడు డిమాండ్ 12కి తగ్గితే అక్కడ ఒక పాయింట్. ఈ వివిధ బిందువులు మనం వేసుకుంటూ పోయి అవన్నీ ఆ బిందువులను కలుపుతూ పోతే ఒక వైయక్తిక డిమాండ్ రేఖ వస్తుంది. అది ఎడమ నుంచి కుడికి, క్రిందికి వాలుతుంది. The shape of the individual demand curve is left to right downward because there is an inverse relationship between quantity demanded and the price of the good. ఓకే. దీని తర్వాత ఇప్పుడు మనము మార్కెట్ డిమాండ్ గురించి మాట్లాడినప్పుడు, మార్కెట్ డిమాండ్ దేనిని అది చేస్తుంది, ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది అంటే, వివిధ ధరల వద్ద మార్కెట్‌లో ఆ వస్తువును కొనుగోలు చేసే వినియోగదారుల యొక్క డిమాండ్ ఎంత ఉంది. అంటే ఉదాహరణకి వస్తువు ధర రూ. 2 ఉన్నప్పుడు ఏ వినియోగదారుడు ఎంత కొంటున్నాడు, బి వినియోగదారుడు ఎంత కొంటున్నాడు, సి వినియోగదారుడు ఎంత కొంటున్నాడు, ఆ ముగ్గురిది ఎంత ఉంది డిమాండ్, అది మార్కెట్ డిమాండ్ అవుతుంది. వస్తువు ధర పెరిగినప్పుడు వీళ్ళ యొక్క చేంజెస్ ఏమున్నాయి అంటే, క్వాంటిటీ డిమాండ్లో ఏం చేంజెస్ వచ్చాయి అనేది. మార్కెట్ డిమాండ్ ఈజ్ ద ఆన్ వేరియస్ ప్రైస్ లెవెల్ what is the quantity demanded by various consumers of that particular good. వస్తువు ధర రూ. 2 ఉన్నప్పుడు ఏ అనే వ్యక్తి 15 యూనిట్లు, బి వ్యక్తి 5 యూనిట్లు, సి అనే వ్యక్తి 10 యూనిట్స్ డిమాండ్ చేస్తున్నాడు. సో టోటల్ మార్కెట్ డిమాండ్ ఎంత? వస్తువు ధర రూ. 2 ఉన్నప్పుడు మార్కెట్ డిమాండ్ 30 యూనిట్స్. ఇప్పుడు వస్తువు ధర పెరిగింది, 2 నుంచి రూ. 3 పెరిగింది. ఏ వినియోగదారుడు 12 యూనిట్లు, బి 4 యూనిట్లు, సి వినియోగదారుడు 8. టోటల్గా మార్కెట్ డిమాండ్ ఎంత అయింది అంటే 30 నుంచి 24కు. వస్తువు ధర రూ. 3 పెరిగితే డిమాండ్ 24 అయింది, 24 యూనిట్లు. ఇంకా వస్తువు ధర రూ. 4 పెరిగితే ఏ వినియోగదారుడు 10, బి 2 యూనిట్స్, సి వ్యక్తి 2 యూనిట్స్. టోటల్ మార్కెట్ డిమాండ్ is 18 units. So here market demand is the sum of total consumers quantity demanded on a particular time. So here also the market demand curve, the shape of the market demand curve is left to right downward. మార్కెట్ డిమాండ్ రేఖ కూడా ఈ ముగ్గురు వినియోగదారుల యొక్క డిమాండ్ చూసినప్పుడు, వివిధ ధరల స్థాయి వద్ద వినియోగదారుల యొక్క డిమాండ్ చూసినప్పుడు ఆ వివిధ రేఖలు వేసి టోటల్ చేసేసి మార్కెట్ డిమాండ్ చూపెడుతూ, మార్కెట్ డిమాండ్ రేఖ ఆకారం కూడా ఎడమ నుంచి కుడికి, క్రిందికి వాలుతుంది. అయితే డిమాండ్ రేఖ ఆకారము ఆ విధంగా ఉండడానికి కారణం ఏమిటి? What is the reasons behind downward slope of the demand curve? The important reasons are, one is law of diminishing marginal utility. మనకు క్షీణోపాంత ప్రయోజన సూత్రము ఎవరు చెప్పారు? ఆల్ఫ్రెడ్ మార్షల్. క్షీణోపాంత ప్రయోజన సూత్రం వర్తిస్తుంది. డిమాండ్ సూత్రము అంటే డిమాండ్ రేఖ ఈ విధంగా ఉండడానికి డిమాండ్ సూత్రం అంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రం దానికి ఆది అవుతుంది, వర్క్ చేస్తుంది. అంటే ఒక వస్తువు యొక్క
ధర పెరిగినప్పుడు వినియోగదారుడు ఎందుకు కొంటాడు అంటే ఎక్కువ వస్తువులది ఉపాంత ప్రయోజనం, ఎక్కువ వస్తువులకు ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది కాబట్టి. ఎక్కువ ధర పైన తక్కువ వస్తువును ఎందుకు అది చేస్తాడు అంటే దాని యొక్క ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో క్షీణోపాంత ప్రయోజన సూత్రం కూడా అది ఒక ముఖ్యమైన కారణము అని చెప్పొచ్చు. తర్వాత ప్రత్యామ్నాయ ప్రభావము. ప్రత్యామ్నాయ ప్రభావము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వస్తువు యొక్క ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు చూసినప్పుడు ఈ వస్తువు ఒకవేళ చౌకగా దొరికితే వస్తువు ధర తగ్గితే ఆ వినియోగదారుడు ఏం చేస్తాడు, ఆ వస్తువును ఎక్కువ కొంటాడు. అంటే ఇతర వస్తువులను కంపేర్ చేసుకొని ఇది చౌకగా ఉంది కాబట్టి ఎక్కువగా తీసుకుంటాడు. ఈ విధంగా ఆదాయము ప్రభావము, ఇన్కమ్ ఎఫెక్ట్, చేంజ్ ఇన్ డిమాండ్ on account of change in real income resulting from change in the price of commodity and known as income effect. అంటే నిజ ఆదాయము వస్తువు ధర తగ్గినప్పుడు అతని నిజ ఆదాయం అంటే ఎంతకుముందు 4 రూపాయలకు ఒక యూనిట్ వచ్చేది ఇప్పుడు 2 రూపాయలకు, అతడు 4 రూపాయలకు ఒక యూనిట్ వచ్చినప్పుడు ఒక యూనిట్ తీసుకునేది. ఇప్పుడు ధర తగ్గి 2 రూపాయలకు అయినప్పుడు అతడు ఏం చేస్తాడు, 2 యూనిట్లు. అంటే నిజ ఆదాయం అదే ఆదాయంలో అతనికి 2 వస్తువులు వస్తున్నాయి కాబట్టి అతడు ఏం చేస్తాడు, 2 యూనిట్లు కొంటాడు. దీన్ని ఆదాయ ప్రభావము అని అంటారు. తర్వాత వస్తువు ధర తగ్గినప్పుడు a fall in the price of the commodity leads to an increase in quantity demanded by the existing consumers due to income and substitution effect. సో ఈ విధంగా వస్తువు ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. ఇవి కాకుండా డిమాండ్ సూత్రం యొక్క ముఖ్యమైన కొన్ని పరిమితులు ఉన్నాయి. డిమాండ్ సూత్రానికి అంటే కొన్ని సందర్భాలలో డిమాండ్ సూత్రము వర్తించదు. ఎటువంటి పరిస్థితుల్లో ఏ వస్తువులకు ఏది పరిమితి ఉంటుంది, అంటే డిమాండ్ సూత్రం యొక్క పరిమితి అని మనం చెప్పొచ్చు అంటే ఒకటి గిఫెన్ వస్తువులు, గిఫెన్ గూడ్స్ అని అంటారు. సర్ రాబర్ట్ గిఫెన్ 19th సెంచరీలో ఇతడు ఏం చేశాడు అంటే గిఫెన్ వస్తువులు తక్కువ ధర వస్తువుల విషయంలో ఒకవేళ వస్తువు ధర తగ్గితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ అనేది అందరు కొంటారు, తర్వాత ఇది తక్కువ ధర వస్తువు. వీట్ మరియు రైస్, ఫ్రూట్స్ ఒకవేళ వస్తువు ధర తగ్గినప్పుడు వాళ్ళ నిజ ఆదాయం పెరిగి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇది కొనకుండా వేరే సుపీరియర్ గూడ్స్ కూడా తీసుకుంటారు. ఇది గోధుమలు మరియు బియ్యము, వీట్ అండ్ రైస్. ఇతడు సర్వే చేసి దీన్ని అంటే డిమాండ్ సూత్రం ప్రకారము వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది కదా. ఇక్కడ వస్తువు ధర తగ్గినప్పుడు డిమాండ్ కూడా తగ్గి వాళ్ళు వేరే వస్తువుల పైన అభిరుచి, వాళ్ళు వేరే వస్తువులు కొంటున్నారు, సుపీరియర్ గూడ్స్ కూడా కొంటారు. కాబట్టి ఇది గిఫెన్ వైపరీత్యం అని అంటారు, గిఫెన్ వస్తువులు. తర్వాత భవిష్యత్తులో ఒక వస్తువు ధర పెరిగే అవకాశం ఉంది. మీకు తెలిసిన విషయమే, మీకు తెలుసు ఇవి కొన్ని సందర్భాలలో లేదా ఉల్లిగడ్డల విషయంలో ఉప్పు ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం ఉప్పు ధర ఇంకా పెరుగుతుంది అని చాలామంది ఎక్కువ వస్తువు ధర ఇటు పెరుగుతుంది, ఉప్పు ధర పెరుగుతుంది, ప్రజల యొక్క డిమాండ్ ఇంకా పెరుగుతుంది. ఎందుకు అంటే ఇంకా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది అని. ఉల్లిగడ్డల విషయంలో కూడా అదే జరుగుతుంది. వస్తువు ధర పెరుగుతూ పోతుంది, ప్రజలు ఇంకా స్టోర్ చేసుకోవాలి అని. ఎందుకంటే భవిష్యత్తులో పెరుగుతుంది అనేది వాళ్ళకు అంచనా అట్లా ఉంటుంది కాబట్టి, ఎక్స్పెక్ట్ అలా చేస్తారు కాబట్టి వాళ్ళు ఇంకా అంటే ఇక్కడ కూడా డిమాండ్ సూత్రం వర్తించట్లేదు. అంటే వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గాలి కదా, అలా కాకుండా వస్తువు ధర పెరిగితే ఇంకా కొనేస్తున్నారు. ఇది కూడా ఒకటి పరిమితి, లిమిటేషన్ ద డిమాండ్ లా ఆఫ్ డిమాండ్.
సోషల్ ప్రెస్టేజ్‌కి అంటే ధనవంతులకు వాళ్ళ యొక్క హోదాకి సంబంధించిన వస్తువుల విషయంలో కూడా డిమాండ్ సూత్రం వర్తించదు గదా! కొన్ని హ్మ్. ఉంటాయి. ప్రెషియస్ స్టోన్స్ ఉంటాయి. బంగారము అటువంటివి ఉంటాయి. అవి ఏం చేస్తారు, వాళ్ళు ధనవంతులు వస్తువు ధర పెరుగుతూ ఉంటే ఇంకా కొంటూ ఉంటారు. అంటే ఇక్కడ కూడా డిమాండ్ సూత్రం వర్తించదు. తర్వాత చేంజ్ ఇన్ ఫ్యాషన్. ఫ్యాషన్‌లో మార్పు వచ్చినప్పుడు వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరగాలి. కానీ ఇక్కడ ఫ్యాషన్ లేదు కాబట్టి వాళ్ళు కొనట్లేదు. ఇక్కడ కూడా డిమాండ్ సూత్రం వర్తించదు. డిమాండ్ సూత్రం ఎమర్జెన్సీస్ అత్యవసర పరిస్థితుల్లో కూడా డిమాండ్ సూత్రము వర్తించదు. అంటే యుద్ధ సమయాలు, అతివృష్టి, అనావృష్టి సంభవించినప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. కరోనా పాండమిక్ వల్ల ఇలా ఉంది. డిమాండ్ సూత్రం కొన్ని సందర్భాలలో డిమాండ్ సూత్రం వర్తించకపోవచ్చు. ఇవి పరిమితులు ఉన్నాయి. నెక్స్ట్ మనము చూసినప్పుడు డిమాండ్‌ని నిర్ణయించే అంశాలు ఏమున్నాయి? డిమాండ్‌ని ఏ అంశాలు నిర్ణయిస్తాయి? డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. 5 main variables influences the quantity of each product that is determined by each individual consumer. The variables are: first one is price of commodity, the second one is income of the consumer, the third one is price of related goods, fourth one is taste of the consumer, fifth one is కన్స్యూమర్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ ఫ్యూచర్. ఈ నిర్ణయాంశాలు ఆ డిమాండ్ని నిర్ణయించే అంశాలు ఏమిటి అంటే, ఒకటి ఎక్స్ అని మనం తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్కి ఎక్స్ వస్తువు లేదా ఎన్ వస్తువు మనం తీసుకున్నప్పుడు ఎన్ వస్తువు ఉంది. ఎన్ పంచదార, షుగర్ అనుకోండి. ఎన్ వస్తువు దేనిపైన ఆధారపడుతుంది అంటే, ప్రభావితం చేసే అంశం ముఖ్యమైనది ఏమిటి అంటే పంచదార యొక్క ధర. అంతే కదా, ఇంతకు ముందే చెప్పాము. పంచదార యొక్క ధర పైన పంచదార యొక్క డిమాండ్ ఆధారపడుతుంది. ఏ విధంగా ఆధారపడుతుంది? పంచదార డిమాండ్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, షుగర్ డిమాండ్ తగ్గుతుంది. పంచదార డిమాండ్ తగ్గితే షుగర్ డిమాండ్ పెరుగుతుంది. అంటే ధరకును షుగర్ యొక్క ధరకు మరియు డిమాండ్కు విలోమ సంబంధం, నెగటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రైస్ ఆఫ్ ద క్వాంటిటీ గుడ్ అండ్ ద క్వాంటిటీ డిమాండెడ్. నెక్స్ట్ ఏముంది? ఆదాయం, ధర, వస్తువు యొక్క ధర ఫస్ట్. రెండవది ఆ వస్తువును డిమాండ్ చేసే వినియోగదారుని ఆదాయము. ఆ వస్తువు అంటే పంచదార ఎన్ వస్తువును డిమాండ్ చేసే వినియోగదారుని ఆదాయము పైన కూడా డిమాండ్ ఆధారపడుతుంది. పంచదారను లేదా షుగర్ను డిమాండ్ చేసే వినియోగదారుని ఆదాయం పెరిగితే షుగర్ డిమాండ్ పెరుగుతుంది. షుగర్ డిమాండ్ చేసే వినియోగదారుని ఆదాయం తగ్గితే షుగర్ డిమాండ్ తగ్గుతుంది. అంటే ఈ రెండింటికి వినియోగదారుని ఆదాయానికి మరియు వస్తువు డిమాండ్కు అనులోమ సంబంధం ఉంటుంది. There is a positive relationship between the income of the consumer and quantity demand of a particular good. మూడవది ప్రైసెస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్. ఈ ఆ వస్తువుకి సంబంధించిన వస్తువుల యొక్క ధరలు. అంటే ఇక్కడ మనం షుగర్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు షుగర్ యొక్క ప్రత్యామ్నాయ వస్తువుల ధరల పైన కూడా షుగర్ డిమాండ్ ఆధారపడుతుంది. షుగర్ యొక్క పూరక వస్తువుల ధరల పైన కూడా షుగర్ డిమాండ్ ఆధారపడుతుంది. అంటే షుగర్ యొక్క ప్రత్యామ్నాయ వస్తువు ఏది? బెల్లం. బెల్లం యొక్క ధర పైన పంచదార యొక్క షుగర్ యొక్క డిమాండ్ ఆధారపడుతుంది. తర్వాత టీ పౌడర్ అనేది పూరక వస్తువు. షుగర్కి టీ పౌడర్ అనేది పూరక వస్తువు. టీ పౌడర్ యొక్క ధర పైన కూడా షుగర్ డిమాండ్ ఆధారపడుతుంది. నెక్స్ట్
టేస్ట్ ఆఫ్ ద కన్స్యూమర్, వినియోగదారుని అభిరుచి, వినియోగదారుని ఇంట్రెస్ట్ మరియు అభిరుచి పైన కూడా ఆ వస్తువు యొక్క డిమాండ్ ఆధారపడుతుంది. నెక్స్ట్, కన్స్యూమర్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ ఫ్యూచర్, వినియోగదారుని భవిష్యత్తు యొక్క అంచనా, భవిష్యత్తు యొక్క అంచనా. ఓకే, ఇవి ఇవి ముఖ్యమైన నిర్ణయించే అంశాలు, డిమాండ్ని నిర్ణయించే అంశాలు అని చెప్పొచ్చు. తర్వాత డిమాండ్ ఫలము, డిమాండ్ ఫలము, డిమాండ్ ఫంక్షన్. డిమాండ్ ఫలము, demand function. There is an inverse relationship between quantity demand and determining factors. So demand function is dn is the function of pn, p1, pn minus 1, y, t, e, u. So here dn is demand for commodity n, pn price of n commodity, p1 to pn minus 1 prices of related goods, and y is income of the consumer, t is taste of the consumer, e is consumer expectation about the future, u is other factors, and f is that is a functional relationship. డిమాండ్ ఫలము అనేది వస్తువు యొక్క డిమాండ్కు మరియు డిమాండ్ని నిర్ణయించే అంశాలకు మధ్య గల సంబంధాన్ని తెలిపేది. వివిధ ఏ అంశాలు దాన్ని ప్రభావితం చేస్తాయి అంటే, ఇక్కడ డిఎన్ అనేది ఎన్ వస్తువు యొక్క డిమాండ్, పిఎన్ అనేది ఎన్ వస్తువు యొక్క ధర, పిఎన్ మైనస్ 1 ఇది ఇతర వస్తువుల ధరలు, మరియు వై వినియోగదారుని ఆదాయం, టీ అనేది వినియోగదారుని అభిరుచి, ఈ అనేది వినియోగదారుని భవిష్యత్ అంచనా, మరియు యు అనేది ఇతర కారకాలు, మరియు ఎఫ్ అనేది ప్రమేయ సంబంధం, ఫంక్షనల్ రిలేషన్షిప్. ఇది డిమాండ్ ఫంక్షన్. ఈ విధంగా డిమాండ్ విశ్లేషణ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.